నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క ఒక న్యూమరాలజిస్ట్ గా చెప్పండి ఇంటి మన ఫ్లాట్ నెంబర్ కానీ లేకపోతే మన ప్లాట్ నెంబర్ కానీ ఇండిపెండెంట్ హౌస్ అయినా ఇంటి నెంబర్ కానీ న్యూమరాలజీ ప్రకారంగా ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుందా మన మీద కానీ ఇంటి యజమాని మీద కానీ ఎంటైర్ ఆబ్వియస్ గా ఎంటైర్ ఫ్యామిలీ మీద ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుందా 1 to 9 మనం చూసుకుంటే 101 is 2 సో అట్లా కూడా మీరు ఒకసారి చెప్పండి ఎట్లాంటి ఇంపాక్ట్ ని చూపిస్తుంది ఏమైనా సరి చేసుకోవచ్చా వీటిని అనేది ఒకసారి మీరు తప్పకుండా చెప్తాను పద్మిని మామూలుగా అయితే అన్ని అలా పట్టించుకోకూడదు అలా ఇలా అని అనుకుంటూ ఉంటాం మనం కానీ ఒక్కసారి నేను దీని గురించి చదివినప్పుడు గతానికి వెళ్ళి అయ్యో అనుకున్నా నేను ఎందుకంటే మా ఇంట్లో రిలేట్ అయ్యింది అదే జరిగింది అబ్బా ఈసారి అట్లా కాదు ఇంటి నెంబరు తీసుకునేటప్పుడు కార్ నెంబర్స్ కి ఎట్లా అయితే మనం జాగ్రత్త వహిస్తామో ఇంటి నెంబర్స్ కూడా వహించాలి ఒకవేళ అలా ఏమన్నా ఉంటే గనక ఉండకూడని నెంబర్ ఏమన్నా ఉంటే గనక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇంకో వీడియోలో తప్పకుండా చెప్తాను నేను ఇప్పుడు అసలు ఈ నెంబర్స్ ఉంటే అసలు ఏం ఫలితం ఉంటుందనే చెప్తాను నీకు తెలుసు కదా నేను అన్ని ఓపెన్ చెప్తాను మా ఇంట్లో ఏం రిలేట్ అయింది అనేది కూడా కరెక్ట్ గా చెప్తాను అసలు నేను ఎందుకు ఈ బుక్ చదువుతుంటే ఎందుకు కనెక్ట్ అయ్యానని కూడా తప్పకుండా చెప్తాను ఆ బుక్ ఫోటో అంటే పర్టికులర్ ఇది ఫోటో తీసుకుని వచ్చాను అనమాట ఇప్పుడు ఇంటి నెంబర్ ఒకవేళ 1 ఉన్నది అనుకో 1 అంటే అంటే మొత్తం ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఇంటి నెంబర్ ఉంది దాన్ని మొత్తం యాడ్ చేసుకుంటే లాస్ట్ 1 నెంబర్ 1 నెంబర్ రావాలి వచ్చింది అని అనుకో లేదంటే ఫ్లాట్స్ లలో ఉంటే కనుక ఫ్లాట్ నెంబర్ తీసుకోండి జనరల్ గా ఫ్లాట్స్ లో ఎట్లా ఉంటుందంటే G101 అని అట్లా ఉంటుంది మరి ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి 1 ఉంటే 2 తీసుకోవాలి వాళ్ళు ఓకే అట్లా ఇంటి నెంబర్స్ కనుక 1 అని ఉంటే గనక ద హౌస్ ఈస్ బ్రాట్ ఆర్ కన్స్ట్రక్టెడ్ హార్డ్ ఎర్న్డ్ మనీ అంటే వాళ్ళు చాలా కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇల్లు కట్టుకున్నారు అలాగే ఇంట్లో ఖచ్చితంగా ఒకళ్ళు డామినేట్ చేసే పర్సన్ ఉంటారు ఆ ఇంట్లో మిగతా వాళ్ళందరి మీద చాలా డామినేట్ చేస్తారు వాళ్ళకు అనుగుణంగానే ఆ ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులందరూ నడుచుకుంటారు కూడా మీ ఫ్లాట్ నెంబర్ చెప్పు 502 అక్క 7 మీకు తెలుసు మిమ్మల్ని ఏం కాదు ధార్మికమైనటువంటి పనులు ఎక్కువ జరుగుతాయి ఇంట్లో అవును యు గో విత్ ఇట్ అని దాని గురించి చెప్తాం తప్పకుండా రైట్ అక్క అయితే ఇప్పుడు 2వ నెంబర్ వస్తే కనుక అంటే ఇప్పుడు 101 తీసుకోవచ్చు అలాగే 2 మొత్తం మీ ఇంటి నెంబర్ అంతా యాడ్ చేస్తే ఏమొస్తుంది కూడా హౌస్ నెంబర్ ఒక్కటే తీసుకోవాలి కదా హౌస్ మొత్తం అన్ని పిన్ కోడ్లు ఇవన్నీ లేదు జస్ట్ హౌస్ నెంబర్ ఒకవేళ ఇంకొకటి హౌస్ నెంబర్ లో ఏమన్నా ఆల్ఫాబెట్స్ ఉంటే కూడా అవి ఏమి అది తీసేసేయండి ఓకే నెంబర్ 2 ఈ నెంబర్ 2 లో ఉన్న వాళ్ళు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారు అన్నమాట వాళ్ళ పరిధి దాటి కూడా హెల్ప్ చేయడానికి కూడా రెడీ అవుతారు అనమాట అలాగే అస్సలు ఏమాత్రం స్వార్థం అనేది ఉండదు ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ రిలేటివ్స్ వచ్చి వెళ్తూ ఉంటారట ఆ ఇంటికి ఓకే ఇప్పుడు ఒక నెంబర్ 3 చాలా ధార్మికంగా రిలీజియస్ గా ఉంటారట ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు చాలా డీసెంట్ గా ఉంటారట అలాగే వాళ్ళని చూసి పక్క వాళ్ళందరూ కూడా వాళ్ళ సక్సెస్ ని చూసి పక్క వాళ్ళందరూ కూడా అసూయపడుతుంటారట వీళ్ళని చూసి అలా ఉంటుందట ఆ సక్సెస్ అలాగే ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఎక్కువగా మొత్తం యూటిలైజ్ చేసుకోలేరంట ఆ ఇంట్లో ఉంటే అంటే కొంచెం షార్టేజ్ ఉంటుంది అనమాట ఏదైనా యూటిలైజ్ చేసుకుందాం వాళ్ళ కోసం అని అనుకుంటే ఏదో ఒక అడ్డంకం వస్తూ ఉంటుంది కానీ అలాంటి ఆటంకాలు ఏమన్నా ఉంటే గనక పూజ వల్ల ఆ ఆటంకాలు కూడా తొలగిపోతాయి అని చెప్తున్నారు అలాగే ఇప్పుడు 4వ నెంబర్ అంటే ఆల్మోస్ట్ చాలా హ్యాపీగా ఉంటారట వాళ్ళు ఆ ఇంట్లో ఓకే ఫైనాన్షియల్ బ్యాలెన్సింగ్ కూడా చాలా బాగుంటుందట అయితే నెమ్మదిగా ప్రోగ్రెస్ అనేది హార్డ్ వర్క్ తో వస్తూ ఉంటుందంట వాళ్ళ ఇంటికి ఒక అట్రాక్షన్ ఉంటుందంట రాహు నంబర్ అయినా కూడా మాయ కదా అట్రాక్షన్ ఉంటుందంట ఓకే అలాగే ఇప్పుడు నెంబర్ 5 మాది ప్లాట్ నెంబర్ 23 ఓకే మీది 5
5 వస్తుంది. అయితే ఇందులో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారట ఈ ఇంట్లో. అలాగే ఎక్కువ గెస్ట్ విజిటర్స్ ఎక్కువ ఉంటారంట. పెరిగాయా కొత్త ఇంట్లో? కొత్త ఇంట్లో పెరిగాయి. మేమే రాలేదన్నమాట. మీరే రాలేదు. అలాగే వీళ్ళకి అపోనెంట్స్ ఎక్కువగా ఉంటారు. ప్లెజెంట్ స్మైల్ ఉంటుంది ఇంట్లో ఉండే వాళ్ళ. ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటారు. స్ట్రైట్ టాకింగ్ ఉంటారు. ఎప్పుడున్నా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతూ ఉంటారు. అలాగే సీక్రెట్ గా రివెంజ్ తీసుకునే వాళ్ళు మాత్రం ఉంటారట. అలాగే నేను మీకు చెల్లెల్ని అలాగే పర్వాలేదు, మామూలుగా చెప్తున్నా, నేను కూడా అంటున్నా. కానీ ఒకటి చెప్తాను, నీకు ఒకటి చెప్తా. ఇంట్లోకి వచ్చిన తర్వాత నాలో ఏం డెవలప్ అయిందన్నది కూడా నేను చెప్తా, ఎందుకంటే నేను దాచుకోను. అలాగే ఎదుటి వాళ్ళ తప్పులు తొందరగా వెతుకుతూ ఉంటారంట. వీళ్ళు ఈ తప్పు చేస్తున్నారు, వాళ్ళు ఆ తప్పు చేస్తున్నారు అని చెప్పి. ఫైనాన్షియల్ పొజిషన్ కొంచెం బాగుంటుంది, కొంచెం అదేంటి అమ్మో భయం వేస్తూ ఉంటుంది, బాగుంటుంది భయం వేస్తూ ఉంటుందట ఈ ఇంట్లో. అలాగే భగవంతుడి మీద చాలా నమ్మకం ఉంటుంది. విషెస్ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. ఇప్పుడు మా ఇంట్లోకి ప్లాట్ నెంబర్ 23లోకి రాగానే ఎప్పటి నుంచో ఫౌండేషన్ పెట్టాలనుకున్న విష్ నెరవేరింది. అలాగే వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు, ఈ ఫాల్ట్ వెతకడం కూడా ఎక్కువైంది నాలో. అబద్ధం ఎందుకు చెప్పాలి, లేదు అంటే నాకు కనపడుతోంది. ఇది వరకు ఎవరేం చేసినా కూడా వాళ్ళు కరెక్టే చేస్తారులే, వాళ్ళు ఎందుకు అలా చేస్తారా అని అనుకునేదాన్ని. కానీ వాళ్ళ మనసులో అంతర్గతంగా వాళ్ళ ఏ ఆలోచన ఉంది అనేది నాకు స్ఫురణకు వస్తుంది పద్మిని. వీళ్ళకి ఫాల్ట్ చేస్తున్నారు అనేది నాకు కనపడుతుంది అనమాట. ఇది కొంచెం కోపం ఎక్కువైంది. అది నేను కంట్రోల్ చేసుకోవాలి అని నేను డిసైడ్ అయ్యాను. కోపం ఇంకొంచెం పెరిగితే అది రివెంజ్ లోకి వెళ్తుంది. మనం ఇట్లా చేసాడుగా చెప్తావు వీటి సంగతి ఏంటో అన్న ఫీలింగ్ లోకి వెళ్ళకూడదు అనేది ఇది చదవక మునిపే నా మనసులోకి వచ్చింది. కోపం ఎందుకని ఎక్కువ అవుతుంది ఈ మధ్య అనేది అనిపిస్తుంది అనమాట. సో అది మనం కంట్రోల్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు నెంబర్ 6 ద రెసిడెంట్స్ ఆఫ్ దిస్ హోమ్ అంటే చాలా సీక్రెట్ గా ఉంటారట. ఏదో ఒక వర్రీ కూడా అవతల వాళ్ళకి చెప్పరట ఏముందండి అని చెప్పి. ఎప్పుడు ఇంట్లో ఎవరికో ఒకళ్ళకి పెద్దవాళ్ళకి ఒంట్లో బాగాలేకపోవడం అనేది ఉంటుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అలాగే ఎడ్యుకేషన్ అనేది ఎంప్లాయ్మెంట్ విషయంలో అనేది కూడా ఏదో ఒక ప్రాబ్లం నడుస్తూ ఉంటుందట. శుక్రుడు నెంబర్ అయినప్పటికీ కూడా. అయితే ఇప్పుడు నెంబర్ 7 ని చూద్దాం. అయితే లేడీస్ హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలట. ఆ ఇన్విజిబుల్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా ఉంటుందంట. పూజ కంపల్సరీగా జరుగుతూ ఉంటుంది. అలాగే కులదేవతకి ఎక్కువగా పూజ చేయాలనే ఇంట్రెస్ట్ పెరుగుతుంది మనకి. అంత ఎక్స్పెండిచర్ కూడా ఎక్కువ అవుతుందట, ఖర్చు ఎక్కువ అవుతుందట. అంటే మీరు ఎక్కువగా ఫస్ట్ ఇంట్లోకి రాగానే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది అవుతుందట. అయ్యింది అది. అండ్ ఇంకా రాసాడు చూడు. అండ్ మోర్ ఎవర్ డెప్స్ అవుతాయేమో అని భయపడుతూ ఉంటారు, కానీ ఆ డెప్స్ తీర్చుకునే విధంగా అవుతాయి అని అంటున్నాడు. అయినా కూడా పర్వాలేదు. అలాగే మీరు నెంబర్ 8 చూస్తే ఇది చదివితే మాత్రం నాకు అసలు కాళ్ళు చేతిలోనికి పోయి నెంబర్స్ ఇంత కరెక్ట్ గా చెప్తాయా అని అనిపించింది. మా ఇంటి నెంబర్, పాత ఇంటి నెంబర్, అమ్మ వాళ్ళు ఎప్పుడు ఉన్న నెంబర్ 1-10-123, పాత నెంబర్ 9-3/14. ఇప్పటికి కూడా చూసా ఎలా గుర్తుంది. ఆ నెంబర్స్ అన్ని యాడ్ చేస్తే 8 వస్తుంది. అదే యాడ్ చేసిన 8 వస్తుంది, ఇదే యాడ్ చేసిన 8 వస్తుంది. ఎప్పుడు కూడా ఒక రకమైన టెన్షన్ లో ఉంటారు ఇంట్లో వాళ్ళు. ఓకే, ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి, కానీ ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోలేరు. నువ్వు ఇలా నువ్వు అలా అని చెప్పుకోలేరు. అలాగే ఎప్పుడు కూడా హనుమంతుడికిను శివుడికి చాలా పూజలు జరుగుతూ ఉంటాయి. మా ఇంట్లో అలా జరిగేది. ఆంజనేయ స్వామి బాగా చేసేది మా అమ్మ. కానీ ఆ వర్షిప్స్ ఏవి కూడా ఫ్రూట్ఫుల్ అవ్వవు. డిఫికల్టీ ఇన్ రిటైనింగ్ మనీ అండ్ ఛాన్సెస్ ఆఫ్ డెప్ట్స్. ఎప్పుడు డెప్టే, ఎప్పుడు చూసినా వీడికి హెల్ప్ చేయ వాడికి హెల్ప్ చేయ, మన దగ్గర లేకపోయినా సరే హెల్ప్ చేయాలి, అప్పు చేసి హెల్ప్ చేయాలి. ఒక్కొక్కసారి భయపడుతూ కూడా అప్పు చేసి వాళ్ళకి హెల్ప్ చేసేది మా అమ్మ. ఎందుకమ్మా భయపడతావు, వాళ్ళకెందుకు నువ్వు భయపడతావు అంటే కూడా వినేది కాదు. ఇది చదివిన తర్వాత నాకు ఇంత ఉంటుందా అని అనిపించింది. అలాగే ఇప్పుడు 9 నెంబర్ చూద్దాం. స్పెషాలిటీ ఆఫ్ దిస్ హౌస్ ఇస్ ఆర్గ్యుమెంట్స్ కానీ ఫైట్స్ కానీ
పొద్దున్నే గొడవలు అవుతాయట, పొద్దుకుక్కు గొడవలు అవుతాయట ఈ ఇంట్లో. ఇష్టం వచ్చినట్టు ఉంటారంట ఇంట్లో వాళ్ళు, ఎవరి ఇండిపెండెన్స్ వాళ్ళదన్నమాట. అలాగే వాళ్ళకి ఏవైతే అదేంటి అలవాట్లు ఉంటాయో ఆ అలవాట్ల వల్ల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇబ్బంది పడతారంట. చాలా డెప్ట్స్ ఉంటాయి. డిఫికల్టీ ఇన్ కంప్లీటింగ్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడతారు. ఈ మొత్తం నంబర్స్ లో 9 ఇస్ డేంజరస్ గా, 9 డేంజరస్, 6 కూడా 6 6, 9, 8. అసలు 8 అయితే మామూలుగా కాదు. ఇంకేమన్నా అసలు మేము ఇవే 9 అన్ని 9గా వస్తాయి. ఇప్పుడు 10 వచ్చింది అనుకోండి, 1 + 0 చేస్తాం కాబట్టి 1. కాబట్టి ఇలాంటి నెంబర్స్ ఏమన్నా ఉంటే కనుక ఎందుకు ఇది చెప్దాము పద్మిని నేను ఎందుకు అన్నాను అని అంటే, ఇప్పుడు నేను 23ది చూస్తున్నాను, 8ది చూసాను, కొంచెం అన్ని ఆల్మోస్ట్ కలుస్తోంది. అంటే ఎవరైతే చాలా ఇబ్బందులు పడుతున్నారో ఈ నెంబర్స్ వల్ల కూడా అయ్యే అవకాశం తప్పకుండా ఉంది. అవునా కదా? సో మీరు యాడ్ చేసుకొని ఏం నెంబర్ లో ఉన్నారు మీరు అనేది చూస్తే, మీకేమైనా అర్థం కాకపోయినా కూడా ఆ నెంబర్ అనేది మీరు పెడితే దాన్ని మనము ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ నెంబర్ లో ఇలా ఉంది అని చెప్పి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ప్రయత్నం చేద్దాం. కామెంట్స్ లో పెట్టండి. ఒకవేళ మీ నెంబర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అన్ని కాకపోయినా. అండ్ మోర్ ఓవర్ ఒక అపార్ట్మెంట్ లో ఉంటే గనక ఆ అపార్ట్మెంట్ కి కూడా ఇంటి నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ఏదైతే ఉందో నాకు చెప్తే గనక అవి కూడా యాడ్ చేసుకొని, అది ఫ్లాట్ ఇది 2 యాడ్ చేసుకొని అందులోనే అదే కాంపౌండ్ వాళ్ళలో ఉంటున్నాం కాబట్టి అది కూడా మన మీద ఎఫెక్ట్ చూపించడానికి ఉంది. కాబట్టి దాన్ని కూడా మనం ఎట్లా రెక్స్టెడ్ గా ఉంటే ఈ సిరీస్ ది ఒకసారి మాకు కమెంట్ చేయండి. SVR ఇంట్రెస్టెడ్ అని ఖచ్చితంగా మేము ప్రయత్నిస్తాం వీడియో చేయడానికి. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.